డ్రమ్ షరట్స్ ఆడదాం. అత్తయ్య వాళ్ళు గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏంటి ఓకేనా అల్లుళ్ళు మీకు? ఇప్పుడు ఓకే కదా, ఏం చేయాలి? ఓడిపోతే వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. మీ టీం నుంచి ఒకళ్ళు వస్తారు, మీకు పాట చెప్తావు, మాట్లాడకుండా సైకిల్తోని ఆ లాగ్ చేస్తే ఆ టైం లోపు టీం వాళ్ళు గెస్ట్ చేయాలి పాట ఏంటో. అంతే. ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ మీరు విన్ అయితే అప్పుడు అల్లుళ్ళు పంపించేద్దాం. అలాగే. ఫస్ట్ ఎవరు స్టార్ట్? అల్లుడితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మా నరేష్ గారిని పంపిస్తున్నాం. రారా నరేష్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్. సరిగా చెప్పు. గో. ఓకే. లిరిక్ చెప్పు. లిరిక్ ఏముంది చెప్పు. అందులో ఏమేం పదాలు ఉన్నాయి యాక్ట్ చేయరా రే బొగడాగా. సింహరాశా మీసం మీద పాట. 10 9 8 7 ఐశ్వర్య 6 5 4 3 2 1 ఏరే చెప్పరా, నీకుందరా ఇప్పుడు చెప్పరా. సౌండ్. వాడు చూడు, వాడు ఏంటి రైజింగ్ రాజ్ అంట. వైరాజ కన్నుల్లో అలా చేయొచ్చు కదా. వాడు చూడు నా దగ్గరకు వచ్చి అంటే రైజింగ్ రాజు. అల్లుళ్ళకి ఫస్ట్ లోనే ఓటమి ఎదురైంది. కోడళ్ళ టీం నుంచి ఎవరు వస్తున్నారు? వర్ష. ఎవరు? వర్షనా? రండి. Ready, your time starts in 3, 2, 1, go. సుధీర్ నడుస్తాడు. ఏంటి ఇప్పుడు? ఏంటి ఇప్పుడు? నడుస్తా ఉన్నాడు. వస్తా నీ వెనుక. వర్ష చెప్పింది రా. ఓకే అత్తలు మీరు విత్ 1 point అండ్ అల్లుడు 0 points. వస్తున్నారు. లాస్ట్ 10 seconds చెప్తారా 2 seconds లో చెప్తారా? మీ ఇష్టం. అయితే కొంచెం మాట్లాడుకుందాం. ఏంటి మాట్లాడుకునేది? అసలు మీరు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకూడదు అసలు. ఓకే రెడీ స్టార్ట్. రామ్ ప్రసాద్ గారు టైం అయిపోతుంది. జుట్టు గురులు కనుల దాన జడతోటి కోడితే ఓకే సో అల్లుడు 0 with 1 point అండ్ అత్తగారు మీరు కూడా 1 point లో ఉన్నారు. యా నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్. లక్ష్మీ బావా నిన్నే ఎవడు పాట మీరు జడ కొడితే జడ అది ఇదని. ఇది ఫేమస్ స్టెప్. ఇది లక్ష్మీ బావా జడ ఏంటయ్యా చూడు వాళ్ళు 2 points మీరు 1 point. నాకు పాయింట్ పోయినందుకు కూడా నాకు ఇప్పటికీ బాధ లేదు. ఇటు రైజింగ్ వైరాజ. నెక్స్ట్ మీ టీం నుంచి 3, 2, 1 గో. రాకేష్ టైం నుంచి లాస్ట్ చెప్పు. నాలుక కట్ చేసి పక్కన పెట్టా. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా. ఓకే 2 and 2 లెవెల్. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి ప్లీజ్.
your time starts now. సూపర్. మహేష్ బాబు మహేష్ బాబు. ఎక్కడ 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 ఉందో తారక ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి 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 చూపుల చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక ఎందుకో మాకు మళ్ళీ నరేష్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం. వాడికి ఒక ఛాన్స్ ఇద్దామన్నది మాకు, ఎందుకంటే వాడు ప్రూవ్ చేసుకుంటానన్నాడు మాతో చెప్పాడు. వెళ్ళరా సరే. ప్రూవ్ చేసుకో, ప్రూవ్ చేసుకో. వాళ్ళకి 3 points, మీకు 2 points. అందుకే వాడు ప్రూవ్ చేసుకుంటానన్నాడు, మాట ఇచ్చాడు వాడు మాకు. Okay, your time starts అరే లిరిక్స్ బట్టి చెప్పు. now. కొండ ఆ కొండ ఉట్టి మీద కూడు పిచాపతోడు అల్లుళ్ళు అండ్ అత్తలు ఇద్దరు టైలో ఉన్నారు. లాస్ట్ అత్తలు రావాలా? ఇది గెలిస్తే మీరు విన్నర్స్, లేదంటే టై. మా వెపన్ ని పంపిస్తున్నాం. ఈషా మోహన ప్రియ, Yeah, please. ఎక్స్ప్రెషన్ క్వీన్. Your time starts now. కాఫీ కాదు కాదు కాదు. వంట ఏంటిది అది? వంట కలిపేది చిలక. కోడి కూర చిల్లుగారి. మీరు రూమ్కి వెళ్ళి పాడుకోండి, మీరు రూమ్కి వెళ్ళి పాడుకోండి. హీరో హీరో చెప్పు, హీరో చెప్పు. హీరో చిరంజీవి, బాలకృష్ణ, ఒక్క వెంకటేష్. నిమిషం. చిరంజీవి చిరంజీవి బాలకృష్ణ చిరంజీవి, రామ్ చరణ్. 10 seconds. Last 10. పంచదార బొమ్మ బొమ్మ. అన్న చెప్పిండు ఎవరు చెప్పమన్నారు? Okay. ఎవరు చెప్పమన్నారు? చెప్పిండు. ఎవరు చెప్పమన్నారు? ఆమె అప్పటి నుంచి కింద మీద తల్లాడుతుంది, ఇలా అంటాంది ఆ ఏలే చూపిస్తుంది. వాళ్ళకి అర్థం కాలేదు అప్పటిదాకా. ఆయన అక్కడ ఉన్న పంచదార బొమ్మ. అంతసేపు ఆలోచిస్తుంటే నేను సాఫ్ట్వేర్ సుధీర్ సాంగ్ ఇచ్చారేమో అనుకున్నా. నువ్వు అంతా మోసం చేస్తాను. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఇదంతా. అవన్నీ కాదురా, వాళ్ళకి పాయింట్ ఇచ్చే. శ్రీదేవి డ్రామా కంపెనీ. తాతగారు ఏంటి ఐస్? బాగానే ఉన్నాయి కదా. మేము అడిగింది ఈ ఐస్ గురించి కాదు. ఈ ఐస్ కి ఎట్లేంటి సడన్ గా అంటున్నా. ఐస్ కి పుల్లలు పెడితే అయిపోద్ది, పుల్లస్ అయిపోద్ది. పుల్లలు లేవని ఆపేసాం. పుల్ల పెట్టి నువ్వే పడుకొని సప్పరించు. ఏమీ లేదు. రే చిన్న మనోడా, రే నేను పెద్ద మనం ఉన్నా. ఇందా నుంచి అదే చెప్తున్నా మరి స్టార్టింగ్ నుంచి. అవునా? అది ఒక్కటేం లేదయ్యా నేను. రే పెద్ద మనోడా, నా ఆస్తిలో ఉన్న చిల్లు గవర్నని ఖర్చు పెట్టాలని మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను. ఏంటది? నమ్మకానికి, ధైర్యానికి, కాన్ఫిడెన్స్ కి ప్రతీక. అదేంటంటే అంతా నా జీన్స్ నీకు. అరే ఏంట్రా చూస్తున్నా ప్రసాద్? ఇది జీన్స్ కాదు, వైట్ లాంచ్ అంటాం, అంతే కదా. అరే చిన్న మనోడా, పెద్ద మనోడా, చెప్పు. ఎవరైతే ఐస్ మీద మీ ఇద్దరులో ఎక్కువసేపు కూర్చొని ఉంటారో వాళ్ళకే నా ఆస్తి అనుభవించే అర్హత, ఎలిజిబిలిటీ ఇస్తా. తాత ఒకటి చెప్పరా? ఏంటి? ఆస్తి నువ్వే అనిపించి 2 ఐస్ గట్ట మీద పడుకో. నోర్ముయిరా. తాత చెప్పించేయాలి. రండి, హ్యాపీ కూర్చోండి. ఏంటయ్యా ఏదో భోజనానికి కూర్చోనంటూ కూర్చోండి. చూసావా, అలా కూర్చొనే పోయినాయి అంటున్నాడు మనోడు. రెడీ, 3, 2, 1 గో. రకరకాలుగా ఉందయ్యా బాబు. అరే నువ్వు జీన్స్ కి ఎలా అంటే కూర్చోరా. ఒరే ఆడికి బ్లాక్ లో కలిసిపోద్ది. ఎపిసోడ్ అంతా వెనకాల 2 మచ్చలు ఉంటాయి నాకు.
నువ్వే అలా అంటే తాతయ్య గారు కూర్చుంటే పరిస్థితి ఏంటి? అలా ఖాళీ కూర్చోకుండా ఏదైనా మంచి జోక్స్ అంటే చెప్పండి ఏదైనా ఇద్దరు. నేను చెప్తా ఇట్రా. అరే కూర్చోరా. ఆస్తి కావాలంటారు కానీ మీ అస్థికలు మాత్రం దాని మీద పెట్టరా. కూర్చోండి. అయ్యా చెప్పండి అయ్యా. ఎందుకు రాస్కెల్ అన్నారు కదా చెప్పండి. అరే ఇది నా ప్యాంటు నా షర్టు పోతాదేమో భయంగా ఉంది. ఐస్ ఐస్ తీసుకో. నాకు ఐస్ గడ్డ మీద కూర్చున్నందుకు కూడా బాధలేదు కానీ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తీసుకున్నాడు మైక్ ఎందుకు తీసుకున్నాడు తెలియదు. అదే అలా ఎలా కూర్చున్నావు? ఎందుకే వెనకాల పెట్టావు? వెనకాల నువ్వు పెట్టా నేనేం పెట్టాను కొత్తగా. అదే కొంచెం పెద్దగా ఉన్నాయండి. నా విమానీలు కూడా అప్పించాడు. చాలా లెగండి. ఒక్క నిమిషమైనా మాతో పాటు కూర్చోబ్బా. ఐస్ మీద బేర్ ఫుట్ తో నించునండి. మన హీట్ కి ఏ ఐస్ అయినా కరిగిపోవాల్సిందే. నీలో అంత వేడుందా? మీ తరపు నుంచి బాబు. నీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? నా సైడ్ నుంచి ఇమానుయల్ వస్తాడు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు మంచు కొండల్లో మణికొండలు కరగడం. ఇప్పుడు ఏం చూసారు మీరు? చూపే బంగారం అయిన సాంగ్ అంటే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇంతసేపు చేశారు ఫన్నే రాలేదు. ప్యాంట్లో ఊడిపోయమన్నారా నిన్ను? ఇప్పుడు కొట్టావు ఎంత వస్తుంది రేటింగ్? కాలిపోతుందయ్యా. నరేష్ గారు ఛత్రపతి మిమిక్రీ చేశారు. ఛత్రపతి సినిమా మొత్తం వాడే చేస్తారు అన్ని క్యారెక్టర్లు. నువ్వు వచ్చి చేసి పొద్దున్న చూస్తున్నా ఏం చేసావా? ఛత్రపతిలో రాడుతో కొడతారు కదా కాటరాజు వచ్చి ఆ సీన్ చేసి చూపిస్తారు. అన్నయ్య ఇవాళ నేను ఊరెళ్తున్నాను. అన్నయ్య ఇవాళ నేను ఊరెళ్తున్నాను. ఏ ఊరు వెళ్తున్నావు? మా మావయ్య. ఏ మావయ్య? చిన్న మావయ్య పెద్ద మావయ్య? మా మావయ్య పట్నం నుండి. ఏ పట్నం నుంచి? విజయవాడ పట్నం నుండి. ఏరియా బెంచ్ సర్కిల్. బెంచ్ సర్కిల్ ఏ వీధి? వెళ్తుందిరా. బెంచ్ సర్కిల్ సర్కిల్ ఎంత ఉంటది అది? చూడండి. సోఫా దగ్గరకు రాగానే ఏమడిగి ఎలా ఉందన్నా? ఇలాగే ఉందరా మాకు కూడా. నాకు తెలిసి నువ్వు చెక్ చేసుకోవసం లేదురా. ఈ రోజుతో కన్ఫర్మ్. డైరెక్టర్ గారికి ఎవరైనా పంపిస్తారా? సన్నీ అన్న ఉన్ను కర్ణాటక గారి. హ్యావ్ ఎ సిట్. నిజంగా చెప్పాలంటే ఈడు పెద్ద మనోడు చిన్న మనోళ్ళలో ఉన్నాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీకు ఏమనిపిస్తుంది? చాలా చల్లగా ఉంది. ఇది చెప్పడానికి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు నా కోసం ప్రసాద్ కూడా హెల్ప్ చేయడానికి వచ్చాడు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అరే ఆయన బ్యాటింగ్ చేశాడు ఇప్పుడు దాకా ఫీలింగ్ చేయలేదు. నరేష్ ప్యాంట్ బాగా తడిచిపోయింది. ఇంటికి వెళ్ళి ఆరబెట్టుకోలేము. ఒకటేసుకుంటే ఆరబెట్టుకోమంటాడు. ఆపేద్దాం కదా నేను అప్పుడే అనుకున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఐస్ టాస్క్ కంప్లీటెడ్. నీకన్నా బాగా చెప్పాను. సూపర్ 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 అన్నయ్య గురించి చూసి మాట్లాడరా. అన్న షర్ట్కి ప్యాంట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత? ఇంత లేదు. వద్దయ్యా బాయ్ బాయ్. అన్నయ్య ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉంది ఏంటి? వెజిటబుల్స్. ఆ
ఆడేదో ఇచ్చాడు, అది ఎక్కడి నుంచి అంతే పట్టుకున్నాం. అరే సుధీర్ ఇక్కడేదో వచ్చి అక్కడేదో కాదు, ముఖమంతా ఉంది అది. ఇప్పుడు సీరియస్ గా చూసావు. తర్వాత వేరే పంచి ఏమన్నా మంచిది రేటింగ్ రావట్లేదు ఈ పంచులకి. నువ్వు ఎప్పటి నుండి ఎత్తున్నావు ఇవే? బంగారం బంగారం బంగారం. ఇది వస్తుందా రేటింగ్? రేటింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మమ్మ ఈ పోజులో ఎలా కనబడుతున్నాను? దున్నపోతులాగా ఉన్నావు. ఇలాగా అటు దున్నపోతులానే ఉన్నావు. అంటే ఏ యాంగిల్ చూసినా దున్నపోతులో ఉన్నాను కానీ నాకు పెళ్లి చేయాలి మాత్రం కనిపించదు. పెళ్లి నీకంటే చేస్తానరా? నీకంటే పెద్దాడు ఉన్నప్పుడు ఆడికి పెళ్లి అయినాకే నీకు పెళ్లి. ఇలా ఎదవని అరే ఎక్కడ తెచ్చావు? రా బయటికి. నువ్వేంటి నీ ఓటం ఏంటి? చేరాటోల మధ్యన తలకాయ పెట్టినట్టు కటింగ్ ఏంట్రా? అరే ఇప్పుడు ఏంటి ఎందుకు పెళ్లి చేసుకుంటా అన్నా కదా. అమ్మా చేసుకుంటాడంట, ముందు చేయి వాడికి. రండమ్మా. ఏమే అమ్మాయిని కరెక్ట్ గా రెడీ చేసావా? ఏవేనా? నేను మీ ఆయన. నాకు చెప్పలేదే? నాకు చెప్పారులే, నాకు చెప్పారులే. ఇవి నాకేమవుద్ది? నీకు చెల్లి. ఇవి నాకు చెల్లి చేశారు, ఇప్పుడు నాకు తల్లి చేశారు. ఇవ్వండి. ఇప్పుడు ఈయనకు నేను తల్లినా? విషయం ఏంటో చెప్పండి. మనం అమ్మాయికి పెళ్లి చేయడానికి ఒక ఇంటికి వెళ్తున్నాం. అక్కడ పెళ్లి కొడుకుని చూసి అసలు అతను కరెక్టా కాదా, మరి అతను ఏంటి అన్ని ఓకేనా? అది కాదు, సాధారణ పెళ్లి చూపులు చూడడానికి వాళ్ళు వస్తారు కదా, మనం ఇప్పుడు చెప్పావు కదా, వాళ్ళే రావాలి. చూడు వస్తారు. కూర్చో. ఇదిగో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అతను మాట్లాడితే మాకు అసలు వద్దు, ఈ సంబంధం వద్దు. అనయ్య నువ్వు సైలెంట్ గా ఉండే మాట్లాడతా. నువ్వు మాట్లాడితే అసలు వద్దు, నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు ఈయనే. పెళ్లి కొడుకు ఏంటండి? పెళ్లి కొడుకు ఏంటండి? అసలు ఏమే పెళ్లి కొడుకుని చూస్తుంటే రేపు వచ్చాక మన అమ్మాయిని ఎంత ఇబ్బంది పడతాడో అని టెన్షన్ గా ఉంది. ఆ చెయ్యటు అత్తయ్య గారు చెప్పండి మీరు ఏదో ఒకటి. నాకు ఆవిడన్నావు కదా, నువ్వు ఆడలా బిహేవ్ చేస్తున్నావా? చేయట్లేదు, అందుకే నువ్వు అత్తయ్య గారు అత్తయ్య గారు. ఇప్పుడు నాకేమవుద్ది? ఈవిడ నీకు అక్క అవుద్ది. ఈవిడ నాకు అక్క చేసి ఇప్పుడు వదిన చేసావా? నమస్తే వదిన గారు. నమస్తే వదిన గారు. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరి అమ్మాయి కత్తిలా ఉంది? మా అమ్మమ్మ. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. మా వాడు పెళ్లి కొడుకు, మీకు ఏం కావాలని అడగొచ్చు. బాబాయ్ గారు మేము అడుగుతాం, మీరు ఆగండి. బాబాయ్ ఎవడు? పెళ్లి కొడుకు తమ్ముడిని. అందుకే బాబాయ్ అన్నాం. ఏం పెద్ద మనం మాట్లాడవే? ఏం పెద్ద మనం మాట్లాడవే? హలో, ఇంతకీ పెళ్లి కూతురికి ఏమొచ్చాయి అడగచ్చు. ఏ ఉండు, మా అమ్మాయికి ఇక్కడ అన్నొచ్చు కానీ ఇంతకి హైట్ కరెక్ట్ గా ఉన్నాడో లేదో చూడాలనుందబ్బా. ఒకసారి నించో. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పారిపో సరే. దొంగ 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 యాష్ తీసుకున్నాడు, యాష్ తీసుకున్నాడు. రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రష్యా వెళ్ళాను సార్. రష్యాలో ఏం చేశారు చెప్పండి? రష్యాలో ఏం చేయడానికి కుదురుద్ది? అంత ఐస్ అయితేను ఆడ అర్జెంట్ రేట్ ఐస్ గట్ల వేసేసుకుంటా, నీకు తెలియదు. మీరు కూర్చోండి. మీరు ఎక్కువ చేశారంటే మా ఊరి పెద్ద వస్తాడు చెప్తున్నాను. ప్రతి దానికి మీరు పెద్ద పైకి వచ్చేస్తున్నారు. మీరు ఊరి పెద్ద ఏడి? అదేంటి సార్ ఊరి పెద్ద వచ్చి వెళ్ళిపోయాడేంటి? అవును, ఊరి పెద్ద వస్తాడని చెప్పాము. ఏమైనా చేస్తాడని మేము చెప్పామా? అన్నయ్య వదిన పక్కన కూర్చున్నావు మొత్తానికి. ఏంటి ఏంటి సంగతులు? ఏంటి సంగతులు? హలో, పెళ్లి కొడుకుని ఏమైనా అడగాలనుకుంటూ అడగండి అయ్యా. మీ వాడికి వంటలు వచ్చా? వంటలు బ్రహ్మాండం కొడతాడు. టమాటా పప్పు ఎలా చేస్తారో చెప్పవా? టమాటా వేసి అందులో పప్పు వేస్తామండి. అలా వేస్తారే, ముందు పప్పు వేస్తారు, టమాటా వేస్తారు.
అన్ని తెలిసినట్టు మాట్లాడు మాకు. కుక్కర్ లో టమాటా వేసినా పప్పు వేసినా అన్ని కలిపేస్తారు, పొయ్యి మీద పెడతారు. నేను చెప్పాను ఈవెంట్ ఎందుకు వచ్చినా కూడా అన్నపూర్ణమ్మ గారికి అవ్వట్లేదు ఈ రోజని. మా వాళ్ళు కట్నం అందిస్తావు, కట్నాలు ఇచ్చుకునే ఈడు కట్నం కొంచెం ఎక్కువ మాట్లాడు. మన ఊరు పెద్ద పిల్లలు, ఊరు పెద్ద పిల్లండి. అది నేను చేయడా సార్? ఊరి పెద్ద వస్తాడు అంతే. ఊరి పెద్దని చేయమంటావు నువ్వు? వాడు చేస్తే మామూలుగా ఉండదు, వాడు చేస్తే మామూలుగా ఉండదు. పనికి మాలినాడా, వీళ్ళకి అసలు నిలకడే లేదు ఫ్యామిలీకి. ఈ నిలకడ లేని ఫ్యామిలీకి నిలకడ లేని ఊరి పెద్ద ఒకడు. ఇంతోటి సంబంధానికి మనం రావడం. నేను వాగట్టారా 5 తీసుకెళ్ళావు, 4 ఉన్నాయి. తీరాత్తి బయటది, తీరాత్తి బయటది. ఏది తినేసావు కదా, వెళ్ళు. మీ అమ్మాయిని చేసుకోవాలంటే మా వాడికి ఏముండాలి? డాన్స్ కూడా వచ్చు. సింగిల్ లెగ్ తేయగలవా? సింగిల్ లెగ్ ఒకసారి అమ్మాయితో మాట్లాడచ్చు సార్? మేమందరం వెళ్తాం, ప్యాకప్ చెక్క అప్పుడు మాట్లాడు. నువ్వు సింగిల్ కాల్తో డాన్స్ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. ఈ కాలు కూడా తీసేసి రెండు పైకెచ్చేవయ్యా. 2 కాళ్ళు లేకుండా చూపే బంగారం మాయనే మమ్మల్ని పట్టుకోకూడదు ఈసారి, అది నీకు రూల్. పట్టుకోకుండా ఎలా? ఇప్పుడు నేను పట్టుకుంటాను. చూపే బంగారం మాయనే. ఈ 2 కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఈ రష్యా వేషాలన్నీ మా దగ్గర ఎందుకు? సార్ 2 కాళ్ళు గాలి నేను ఎవరినైనా పట్టుకున్నాను? పట్టుకోలేదు కదా. ఇది ఎక్కడ చూసామో అక్కడ రష్యాలోనా? అవన్నీ కాదు, మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయండి. వాడికి ఏం తక్కువ? అద్భుతమైన సింగర్. అవును నాన్న, ఇంకేదైనా ఒక ప్రశ్న అడుగు. ఎవరి అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను అన్నది? పిన్ని అన్నయ్య సంగతి చూడు. అమ్మా మీరు ఎన్ని సెకలు చేసినా మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు, మా అబ్బాయిని మీకు ఇచ్చేదే లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చిన్నాడా, ఇది టోటల్ గా మెంటల్ ఫ్యామిలీ రా. బాబాయ్ ఎవరో పిన్నా, ఎవరో పిన్నా. వద్దురా, ఇంకొద్దు. మనం ఈ ప్రపంచానికి దూరంగా పెళ్లి చేసుకుందాం పదరా. ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ కి పిచ్చిలేసి ఊరు పెద్ద వస్తున్నాడా? చూసావా ఊరు పెద్ద ఈసారి వాడిని ముందు కూడా రానివ్వలేదు. అలా కనపడతాడంతే, అలా కనపడతాడంతే. నువ్వు ఊరి పెద్ద మళ్ళీ చూస్తావా? వద్దు సార్, ఒకసారి లాస్ట్ చూడు. ఏంటి మా పక్కింట్లో ఉండి మీ గొడవ మాకేంటి అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు మీరు? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇంట్లో చూసుకోవాలి తప్ప రోడ్డు మీద పడతారండి మీ ఇద్దరు. ఎలాగైతే ఏంటి, ఏదో అయింది కదా, పద వెళ్ళిపోదాం. ఇంకా అర్థం కాలేదా? వీళ్ళందరూ ఎర్రగట్టు నుంచి పారిపోయారు. నాకేం అర్థం కావట్లేదు. ఎవరో చెప్తాను. నేను చెప్పాను కదరా, దిక్కుమాలిన సంబంధాలు తీసుకొస్తావు. మాకొద్దు బాబు మీ సంబంధం. ఎక్కడో చూసాను నిన్ను. ఎక్కడ చూసానే? కష్టమే, చాలా కష్టం, గుర్తుపట్టలేం. కలుద్దాం మళ్ళీ. శ్రీదేవి డ్రామా కంపెనీ. అది నాకు ఒకటి అనిపించింది, ఇలా మనం చూస్ చేసుకోవడం చాలా కష్టం. ఎవరికి ప్లస్ పాయింట్లు ఉన్నాయో ఎవరికి మైనస్ పాయింట్లు ఉన్నాయో చెప్తే చూస్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది కదా. సెలెక్ట్ చేస్తాం, క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే. ఎందుకో ఇటు వాస్తు బాగుంది. వాస్తు బాగుందా, వర్ష బాగుందా? ఇమానీలు గాని అడుగుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి లాభాలు నష్టాలు కూడా వాడికే తెలుసు. అరే లాభాలేంటి నష్టాలని చెప్పు. నాలో లాభం ఏంటంటే నన్ను కొంటే వర్ష ఫ్రీ. అది నష్టం కదా. అది మీరు స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. పాప ఒక రైటర్ ఉంటాడు వెనకాల, మీరు ఇచ్చినా కూడా చెప్పదు, అదే చెప్పేసిద్ది. నష్టాలు చెప్తే వినండి. పాప ఒక్కదానికి ఒక రూమ్ ఇవ్వాలి, చిన్న ఉంటాడు, పెద్ద బ్యాగులు ఉంటాయి, మీరు బయటే ఉండాలి. కావాలంటే భాస్కర్ చెడు గట్లు దగ్గర తిరుగుతూ ఉంటాడు. మాకు ఏదన్నా వేరే టీమ్ లో ఛాన్స్ వచ్చిందనుకో, ఒకళ్ళతో పాటు ఇద్దరం వెళ్ళిపోతాం. ఇద్దరు వెళ్ళిపోతే ఎలా అని కంగారు పడొద్దు, వెళ్ళి కార్తీక్ అడగండి ఎలా మేనేజ్ చేయాలో చెప్తాడు. నష్టాలేంటి? నష్టాలే ఇవన్నీ. నీ లాభాలేంటి, నష్టాలేంటి? నా లాభాలు ఏంటంటే
యాక్చువల్లీ నేను అందంగా ఉంటాను కాబట్టి నాకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇంకొక లాభం ఏంటో తెలుసా, నా టీం లీడర్ కి పెళ్ళైంది అనుకో వాళ్ళ వైఫ్ నన్ను అనుమానించదు, ఎందుకంటే నన్ను ఏ అబ్బాయి చూడాడు కదా. ఎందుకు అలా అంట? ప్రవీణ్ గారు ఎప్పటి నుంచి చూస్తున్నాడు, ఆ చివరి నుంచి కూడా నిన్నే చూస్తున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ నష్టాలు నోకరాజు బాగా చెప్తాను అనుకుంటా. చెప్పనయా, మీరు ఏ స్కిట్ ఇచ్చినా సరే మేము ఒకటే చేస్తాం, బిమ్మడికి బిమ్మడి. ఇది మించి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పరా నీ లాభాలేంటి? నాకు మీరు ఫుడ్ పెట్టవసరం లేదన్న, ప్రతి వారం నేను ఎవరో ఒకరిని తీసుకెళ్లి ఫుడ్ పెట్టిస్తా. నష్టం ఏంటి? మీకు పెట్టిన ఫుడ్ కూడా నేనే తింటా. నాగి నీ వల్ల లాభాలు నష్టాలు చెప్పు. బేసిక్ గా నాకు యాక్టింగ్ రాదు, నా కార్ నేనే వేసుకుని వస్తా, నా మందు నేనే కొనుక్కుంటా, మటన్ చికెన్ నేనే వండి పెడతా. ఇవన్నీ లాభాలు. నష్టాలు చెప్పు. నాకు యాక్టింగ్ రాదు, నా మందు నేను కొనుక్కుంటా. ఏం అడిగినా ఇదే చెప్పమన్నారు. నీ వల్ల లాభం ఏంటి? అన్న నేను మీ టీమ్ లో మెంబర్ అన్న. నష్టం ఏంటి? వాడు నా టీమ్ లో నంబరే. నాది లాభం ఒకటి చెప్తా, నేను నా నటన కెమెరాలకు చెక్కదు, కానీ ఇటు చిక్కుతాడు, అదే నష్టం. అరే బాబు నువ్వు చెప్పరా నీ లాభాలేంటో. నన్ను మీరు తీసుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, స్కిట్ దొబ్బింది అనుకో ఈజీగా నా మీద తోసేయచ్చు. స్కిట్ బాగా వచ్చింది అనుకో మీరే బాగా చేశారు అనుకోవచ్చు. మిమ్మల్ని తొక్కేసి నేను టీమ్ లీడర్ అవుతా అనే నమ్మకం మీకు ఎప్పటికీ ఉండదు. మూడోది ఏంటంటే కింద కామెంట్లలో వీ వాంట్ బాబు అని ఎప్పటికీ రాదు. నా వల్ల నష్టం ఏంటంటే ఒకవేళ స్కిట్ బాగా లేకుండా మీరు నన్ను తిట్టినా పొగినా ఏడ్చినా ఏరే వెళ్ళిపోరా అన్నా నేను ఒకే ఎక్స్ప్రెషన్ పెడతా, అది మీకు అర్థం కాదు. నరేష్ నా వల్ల లాభాలు వచ్చేసి మీరు తెచ్చుకున్న బిర్యానీ మొత్తం పెట్టక్కర్లేదు, ఒక్క పీస్ ఇస్తే చాలు, కొరుక్కుంటూ కూర్చుంటా. అంతేలే, ఇప్పుడు కానీ కొరుక్కుంటూ కూర్చోడు. నా వల్ల నష్టాలు వచ్చి నాతో పాటు మా నాన్న వస్తాడు. స్కిట్ లో మ్యాటర్ లేకపోయినా మా నాన్న కోటర్ ఉండాలి. అరే పవిత్ర నీ వల్ల లాభాలు నష్టాలు చెప్పు. నా వల్ల లాభం ఏంటంటే నష్టం జరగకపోవడం, నష్టం ఏంటంటే లాభం జరగకపోవడం. విషయం ఏంటంటే నువ్వు ఎంత ఉండకపోవడం. అది నష్టం ఏంటి లాభం ఏంటిరా? నా లాభం 5 అన్న, నష్టం 5 మనీ. మీరిద్దరు కలిసినప్పుడు ఆ పాట కాదు, మండ పెట్ట నాయుడు పెట్ట మలగ పెట్ట పెట్టారా డింగి చెక్క డింగి చెక్క. ప్రవీణ్ ఇక్కడ లాభం ఎందుకు నష్టం ఎందుకు? ఫైమా నాకు కోవిడ్ వచ్చిన టైంలో నా కోసం బాధపడ్డ మొట్టమొదటి వ్యక్తి ఇదే. అంటే నేను దానికే చెప్పిన, నేను ఎవరికి చెప్పలే. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది అన్న. తర్వాత ఏంటంటే దానికి వచ్చింది కోవిడ్. లవ్ చెప్పరా అంటే కరోనా గురించి చెప్తావేంటి? నేను ఫైమాని ప్రవీణ్ ని కొనుక్కుంటున్నాను, వాళ్ళిద్దరికి హెల్త్ బాగాలేదు. సరే నేను వర్షాన్ని ఇమ్ముని కొనేసుకుంటా. మీరు మమ్మల్ని కొనుక్కుంటాం కదా, మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కుంటాం. మీరు లైన్ లో నుంచోండి, మేము కొనుక్కుంటే ఎలా ఉంటుందో చూపెడతాం. ఓకే, సో ఇప్పుడు మా జూనియర్ సీనియర్స్ ని వేలం పాట పాడే టైం వచ్చింది. కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో చూద్దాం ఫస్ట్. హలో మాస్టర్, అటు ఇటు తిరుగుతూ కొనుక్కోరు, ఇక్కడ నుంచి ఉంటే కొనుక్కుంటారా? హలో మేము జూనియర్ సైడ్ అయితే మీ లాభ నష్టాలు తెలుసుకోవడానికి వచ్చాం. లైన్ వెళ్దాం రండిరా కొందాం. ఎరా కనపడలేదా? నువ్వు కనపడ్డాను పెట్టుకుంటే మమ్మల్ని కనపడకుండా చేస్తావు, మాకెందుకు నువ్వు? ఏరా నన్ను తీసుకోవా? నిన్ను తీసుకున్నావు అనుకో, మేము వేసింది నువ్వు తీసుకోవు, మాకెందుకు నువ్వు? చెట్టు లాంటి మనిషిని పక్కనెట్టుకుని వెళ్ళిపోతారా? ఏమన్నా నువ్వు ఏడన్నా నీకోసమే చూస్తున్నా, చెప్పా నీ వల్ల అసలు ఒక్క లాభం ఉందా? గుర్తుపెట్టుకో, మన టీంలోకి వచ్చిన ఈవెంట్ ఎవ్వడికి రావు. మేము దినం ఈవెంట్లు చేయడం మానేసాం కానీ వేరే ఏదని చెప్పు. కాదండి ఇక్కడంతా లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? ఇది కొంచెం జారి అక్కడికి వచ్చిందండి. అవునా, ఇటుపక్కల ఎడప జారుతుంది ఇప్పుడు. అరే హైపరాజిరా కొనుక్కుందాం రా. పంచులు బాగా అదేంట్రా పంచులు బాగా ఎత్తరా? ఫంక్షన్ కి వచ్చారా? లేదు పొల పళ్ళకి వచ్చాం, విధాలిస్తే చల్లేసిపోతాం. ఇదే కదరా
బుల్లెట్ భాస్కర్ రా కొనుక్కుందామా? వద్దొద్దు వద్దొద్దు. నీకు లైఫ్ ఇచ్చారా? మా అమ్మ నాన్న ఇచ్చిందేంది మరి? మా అమ్మ నాన్న ఇచ్చిందేంది మరి? లైఫ్ అంటే జన్మనివ్వడం అది కాదు. నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో తిరుగుతుంటే బస్ డబ్బులు లేనాడు. ఇప్పుడు నిన్ను బస్ డబ్బులు అడుకున్న రేంజ్కి నువ్వు తీసుకెళ్ళా. ఇప్పుడు బస్ కొనుక్కోమంటావా నన్ను? బస్సులో కొట్టగానే నిన్ను మాత్రం కూడా పో. అమ్మ చెప్పమ్మా నీ ఏంటి? నాకు రూమ్ అవసరం లేదు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతా. నాకు వెహికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏదో ఒక వెహికల్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతా. నాకు పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎదుటి వాడి సామర్థ్యాన్ని బట్టి నేనే రిటర్న్ ఇస్తుంటా. నష్టాలు ఏంటంటావా? వచ్చేది చలికాలం, ఏం జరిగినా నా సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే డేట్లు ముందే చెప్పాలి, నా డేట్లు ఏ రోజు ఖాళీగా ఉండవు. ఈ నష్టాలు కాదు మాకు నష్టాలు, ఆయనకి ఈ మైకు. బాబు నీ వల్ల నష్టాలు చెప్పు. ముందు లాభాలు అడగండి. నీ వల్ల లాభం ఉండదు కానీ బొక్క సత్తి సన్నత్ నగర్ సత్తి 7 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇంకోటి చెప్పు. 9 అనయ్య మనందరం కలిసి అదిగో ఆది అన్ననే రాంప్రసాద్ అన్నను కొనేసుకుందాం. అన్న సుధీర్ అన్న మేము వాళ్ళిద్దరిని కొనుక్కున్నాం. వెళ్ళండి రండి. వచ్చారా? ఏం చేస్తారు ఇప్పుడు? కొనుక్కున్నాను అన్నారుగా, పేమెంట్ వచ్చాక పార్సిల్ పంపిస్తాం. వెళ్ళండి. ఎవరు జోకేశారు ఫస్ట్? నువ్వు జబర్దస్త్ లో ఫస్ట్ కిట్ రాసావు కదా, దాని ఇప్పుడు అర్థమైంది, అందుకని వచ్చింది. నానా చిన్నమన్నాడా? అరే పెద్దమన్నాడా? తాతయ్య చిన్నప్పటి నుంచి మిమ్మల్ని స్కూల్ పంపించేటప్పుడు మీరు మారం చేస్తే మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని తిట్టి పంపించాలని కోరుకోండి. కానీ ఇప్పుడు నెరవేరింది. పొద్దున్న లేచారు, ఎలా లేస్తారు? చిన్న చెడ్డి వేసుకుని లేస్తారు. అందుకే ఇప్పుడు నా ముందు మీరు చిన్న చెడ్డి వేసుకోవాలి. ఎవడి సైజ్ ఇది? ఎవడి సైజ్ ఇది? కాలు వరకు వస్తుంది ఒక కాలుకి. ఇది నరేష్ నీకు కూడా పట్టదురా ఇది. అయ్యగారి గురించి ఏం తెలుసు? దేనికోసం వచ్చారు అయ్యగారు? ఇటువంటి కిడ్నీలు వేసుకున్నావు కాదురా, చలికి చలికి. అజయ్ ఇది కొత్తలా ఉందయ్యా, పనికొచ్చేలా ఉంది మా అబ్బాయికి. ఏమన్నాడు? వీళ్ళ అబ్బాయికి దాచుకుంటున్నాడు అవన్నీ. తాతయ్య ఏ కాదు, పెళ్ళే కాలేదు, కూతురు లేదు, కొడుకు లేదు, అప్పుడు తాతయ్యావు నువ్వు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. తాత నాకు స్కూల్కి వెళ్ళడం అలవాట్లేదు, నాకు ఇష్టం లేదని చెప్పి మీరు ఇద్దరు ఆడవాలి. స్కూల్ ఫీజు కట్టండి, మీ అబ్బాయి కట్టలేదు ఇంకా. ఇప్పుడే జాయిన్ చేయడం తీసుకెళ్తున్నారా? స్కూల్ పదండి రా, స్కూల్ పదండి. సరే పదండి. వెళ్ళం తాతయ్య. ఏడవాలరా? మాకు ఏడుపు రాదు తాతయ్య. ఏడవరా? ఏడుపు రాదు తాతయ్య. ఏడవరా? స్కూల్కి వెళ్ళం తాత అని చెప్పండి రా కనీసం. సరే మేము వెళ్ళాం స్కూల్కి. ఎందుకు వెళ్ళరా? నేను వెళ్తా, ఇప్పుడే స్కూల్కి వెళ్తా, స్టేట్ ఫస్ట్ నీ పేరు నిలబెడతా తాత. వెళ్తా అని చెప్పా కదా. స్కూల్ బంద్ ఉన్నాయి గారు కరోనా వల్ల. బంద్ ఉంది కదా, ఒకటి తీసుకురా కట్టుకోవాలి. తాతయ్య అని పిలవరా? నన్ను వదిలేసావు. తాతయ్య నేను స్కూల్లో ఉన్న సాయంత్రం వస్తా. ఈ రోజు సండే కదరా. మరి ఎందుకు పోమన్నాయి తాతయ్య? బుద్ధుందా లేదా నీకు? ఏంటి తాత? ఈ రోజు హాలిడేరా మీకు? మీ ఇద్దరికి స్నానం చేయాలనుకుంటున్నా. మేము చేస్తాం ఈ రోజు. చేపిస్తారా? సండే పూట స్నానం పెడతా. కూర్చోరా. నేను చేస్తా తాతయ్య, నేను చేస్తా తాతయ్య. స్నానం మీరు ఎలా చెప్తే అలా చేస్తా. ఏమయ్యవరా? ఏమయ్యవరా? ఇలా కాదు నాన్న, అటు తిరిగి పడుకో, ముందు పడుకో. తాతయ్య ఏంటిది తాతయ్య?
స్కూల్కి వెళ్ళమంటే ఈరోజు సండే అని చెప్పి అక్కడ అమ్మాయిల పక్కన కూర్చొని సండే అంటావరా సండే అంటావరా మొఖం చూపించో. అయ్యా నలుగు పట్టమన్నారు కదా, మీరు ఊటే పట్టారు, ఇంకో మూడుకోండి. స్నానం చేసావా? చేశాను తాతయ్య. అయితే ఇప్పుడు నీకు రెడీ చేస్తాను. కాదు మరి అన్నయ్య నాది అయిపోయింది. అన్ని కూడా కూర్చోమని చెప్పి. చెడ్డీతో పౌడర్ వేసావా? దీని సింబాలిక్ అండి తెలుసా? మోస్ట్ అండర్ రేటెడ్ రైటర్ అని చెప్పారు. ఓరి మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంట్రా ఇది? తాతయ్య అన్నీ చూడు వెళ్ళిపోతున్నాడు. తాతయ్య ఏంటది? దిష్టి చొక్క. దిష్టి చొక్క సమ్మద పెట్టు తాతయ్య. అయ్యా ఏంటయ్యా అది? నువ్వేమయ్యో నాకే తెలుసు. మీకు పాలు తాగేటప్పుడు సాయి కుమార్ వస్తున్నారంటే ఓకే రే. ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం. రండి రండి, సాయి కుమార్ వస్తున్నారు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి మా పనుడు పాలు తాగిపిస్తాడు. నువ్వు కర్రాపో, భయం వేస్తుంది, భయం వేస్తుంది. వద్దయ్యా, ఇట్లా కూర్చో. కాంప్రమైజ్ అయ్యా, వద్దయ్యా. మా ఇద్దరు మనలు పాలు తాగట్లేదు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. ఏడవడరా ఏడవడరా. ఏడవండి మంచిగా. పాలు తాగండి రా. పాలు చేస్తారా ఫస్ట్? వద్దే బాబు, నాకు స్టవ్ వద్దే వద్దు. పాలు చేస్తారా అంటే గేదెలు లేవని మరి కానీ చూస్తావేంటి నువ్వు? పదండి రా, మేము ఇద్దరు పడుకుని పెడతాం. పదండి రా, పదండి పడుకుని పెడతా. ఎక్కడ ఎక్కడ మీరు లోపల పడుకుంటారు. పదండి. చెప్పాలా? నాకు ఆ కుక్కర్ కూడా ఇచ్చండి అయ్యా. ఇది పగబెట్టుకున్నారు అయ్యారు మీరు. అది గట్టిగా ఇచ్చారయ్యా. ప్రసాద్, శ్రీదేవి 50 ఎపిసోడ్ చేశావు కదా, ఆ 50 ఎపిసోడ్ లో ఫ్రస్ట్రేషన్ ఇది. అలా అయితే మీకు కూడా ఇవ్వరు కదా ఒకటి. ఆ టీ తాడు, కాఫీ తాడు. పద. శ్రీదేవి డ్రామా కంపెనీ. రండి రండమ్మా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మందే. ఇదేంటో తెలుసా? అనుష్క కట్టిన చీర ఇది. కట్టిన సారీ అయితే నాకే బాసు. తీసుకోమ్మా. ఆ తర్వాత లోకల్ కాకు లాంటివి కూడా కట్టింది. వెళ్ళి కాకులకే అమ్ముకోండి. సరే, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నేనే కాదు, నాతో పాటు ఇంకా 3 ఓనర్లు ఉన్నారు ఈ షాప్ కి. వాళ్ళు కూడా వస్తున్నారు. రండి. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఓనర్నే కదన్నా. నాకు 2 ఉంగరాలు ఇచ్చి మీరేంటన్నా ఇన్నేసుకున్నారు? మీరు తలా 2 చైన్లు నాకు కూడా ఇస్తే మన నలుగురు ఒకటి అవుతాం. ఎప్పుడైనా ఓనర్లు సమానంగా ఉండాలి. ఇది ఇస్తారా? ఇది ఇస్తారా? మీరు బంగారం వేసుకున్నారా, బంగారం మిమ్మల్ని వేసుకుందా? మన దగ్గరకు చాలా మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు. మీరు రండి. పొరపాటు నేనే కొట్టేసేలా ఉన్నా మీ బంగారం. ఒక్క చేతి మీదే రష్మి 1000 ఎపిసోడ్ల పేమెంట్ ఉంది. ఏంటన్నది? గుళ్ళో ఉండే విగ్రహాలు నీ మెల్లో ఉన్నాయంటయ్యా బాబు. రండమ్మా వరుసగా. షాపింగ్ కి తీసుకొచ్చా ఫైనల్ గా. నువ్వు ఒక చీర అంతే. దా. ఏమండి ఈ చీర మీ మీద వేస్తే తీగ మీద ఆరేసినట్టే ఉంటదమ్మా. నీకెందుకు? బాగుంటదేమో. నీకు మంచి టెంట్ ఒకటి ప్లాన్ చేసాం కాసేపు.
ఏమండి నాకు అది కావాలి. అది కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేమెంట్లు ఇవ్వాలి. ఇచ్చినా రాదే కూడా రాదు, అప్పటికి రాదు కదండి. ఎంత అయింది ఇది? 50 లక్షలు అయింది. 50 లక్షలే కదా అది కొనివ్వచ్చు కదా. వ్యూస్ కాదే రేట్ అది. సరే అవన్నీ వదిలేస్తే కానీ చుట్టూ 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 4 ఉన్నాయి కదా, ఇదేదో నాకు బాగుంటది అనుకుంటారా? సరిపోద్ది. చుట్టూ 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 న్యూడిల్స్ అనుకున్నావా? బంగారం. ఆయన మెల్లో చూడు, పులి, కృష్ణుడు, ఇంకెక్కడ ఏంటన్నా మొలతాడు కూడా బంగారమేనా? మొత్తం బంగారమే ఉంటుందనా? ఇది మా నాన్న చూసాడంటే ఎన్ని అడుగుతాడయ్యో బాబు. సరే ఆ పింక్ చీర నాకు చూపించవా? చూసావా? ఈ చీర మీద గోల్డ్ ఉంది కదా, పింక్ రాదా? పెంకులు వస్తాయి. ఒక 4 ఈడ్చి కొడితే బాబు మీరు కొనేలా లేరు కానీ మీరు వెళ్ళండి. మిగతా రెండో బ్యాచ్ రండి. ఇతనైతే మన షాప్ అంతా సేల్ అయింది. 4-5 ఉన్నాయి. ఏమండి నాకు ఇంద్రజ గారు కట్టుకున్న సారీస్ కావాలి. ఆవన్నీ అడగండి, వాళ్ళ రూమ్ లో ఉంటే ఇచ్చేస్తుంది. అమ్మా నీకు ఏ చీర కావాలి? ఇదేదో బాగుందే. ఏది? ఈయన బంగారం ఒకటి అడగనా? బంగారం ఒకటే కదా, ఆయన కూడా నొక్కేస్తున్నాం. దాన్ని నేను చూస్తున్నా. నాకు మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. హలో, మీరు కొంతలా లేరా? ఏంటి ఇక్కడ? అయ్యో మీరు అంత గట్టిగా మాట్లాడకండి. ఇంట్లో బంగారం ఉంటుందా? వెళ్ళిపోయిన మీ ఆయన సరిగ్గా చూడు, ఈయనలో ఉన్నాడేమో. ఇంకోసేపు గోకితే ఆయన ఏదో ఇచ్చేలా ఉన్నాడు. ఇది చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. అలా చూడకు, రాత్రిగా దాన్ని ఎవడని కొట్టే మన మీద కంప్లైంట్ ఇస్తాడు. బాబు ఇద్దరికి 2 చీరలు పట్టుకెళ్తున్నా. మనకి షాప్ అంతా ఏం వద్దు కానీ ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోదాం. ఇందులో నుంచి నువ్వు సర్కస్ చేయొచ్చు. అటు నుంచి ఇటు దూరి. ఇది మీ నాన్నకి చాలా బాగుంటుంది నాన్న. అరే సరిగ్గా చూడు, మీ నాన్న ఇక్కడ ఇందులోనే ఉంటాడు. వెయిట్ చెక్ చేసుకోవాలి. ఈ నాన్న అయితే కొంచెం బెటర్ గా ఉంది. నాన్న ఈ కొడుకుని వదిలేస్తావా? చిన్నప్పుడు నాకు చైన్ లేదని అందరూ ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు చైన్ ఇస్తే ఇప్పుడు ఏంట్రా నీకు లేనివన్నీ ఆయన ఇచ్చేయాలి ఇప్పుడు. అరే నీ తల్లి 2 గాజులు అమ్ముకుందిరా. చెప్తే నమ్మేలా ఉండాలి, చేస్తే కూడా నవ్వేలా ఉండాలి. సరేనండి పదండి పోదాం. నా దరిద్రం చూసారా? వాళ్ళకేమో పిల్లలు మంచి మొఖాలు ఇచ్చి నాకు మురిక్కాల నుంచి లేచి వచ్చిన మొఖాన్ని ఇచ్చారు చూడండి. వీళ్ళు తెలుసు కదా, షాపింగ్ మాల్కి వెళ్ళి చీరలన్నీ చూసి కింద పడే చివర్లో బాగాలే ఉండని ఇల్లు వాళ్ళు. ఏమండి బంగారం ఆయన మెల్లో చూడు, పులి, మేక, సింహం ఇన్నున్నాయి. ఆయన మెల్లోనే ఉన్నాయి, నీ మొహంలో ఉన్నాయి మొత్తం పంది. మా ఆవిడ్ని ఏది పడితే దానికి అర్థమవుతుందా? మా ఆవిడకి మంచి చీర చూపి కట్టుకుంటే జారిపోవాలి. ఇంకెందుకు కట్టుకోవడం? ఇది చూడండి కొంచెం ఎలా ఉంటుందో. ఇది మా ఆవిడకి ముఖానికి సెట్ అవ్వదయ్యా, కొంచెం మంచి చూడు. మీ ఆవిడకి ముఖమే సెట్ అవ్వదు, మళ్ళీ ముఖానికి ఏం సెట్ అవుతుంది మాకెలా తెలుస్తుంది? నీకెవరు కనపడట్లేదా? మీ నాన్న. అరే నాకు నాన్న, మా నాన్న ఆయన. మా నాన్నకి 2 పిల్లలు ఉండలే, పర్లేదు. ఈ ప్రాపర్టీ నాది. అమ్మా నువ్వు షూటింగ్ అయ్యాక కూడా తీసుకెళ్ళి ఎలా ఉన్నావు? నువ్వు పక్కరా. ఆయన ఫిక్సా? మీకండి మీకు ఓకేనా? ఒకటే కదా, ఇన్నిట్లో ఒకటి మిస్ అయితే ఏముంది అనుకుంటున్నారేమో. మొత్తం వేసేస్తుంది ఎట్లా నీకు. థ్యాంక్ యూ అండి. మరి చివరిలో నాకేదో ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మనం వెళ్ళి కూర్చుంటాం. నువ్వు బిజినెస్ చేయాలని మంచి అమ్మాలని ఒక చైన్ ఇస్తాం. ఇప్పుడు మన నలుగురు ఒకటే. మీరు ఎంత ఇంప్రెస్ అవుతారు అనుకోవాలి. 2 చైన్లు ఇచ్చి ఇంకేదన్నా మన సైడ్ నుంచి.
హలో అయిపోయిందా? అప్పు కట్టాలి కదా. ఎవరు సార్ మీరు? నేను ఇంతవరకు నేను మిమ్మల్ని చూడలేదు. ఇది ఎక్కడన్నా ఇప్పటిదాకా బేరం చేసినావు, అన్ని అమ్మినావు. బేరాలు చేసుకునే వాళ్ళకి కనపడుతున్నానండి మేము నీకు. కస్టమర్లు పిలిపిస్తూ నేను. ఎవరు? వచ్చేసి ఇక్కడ లేదు ఇందాక నాకు చేయలేదు కదా. అమ్మా అమ్మా సాక్షి నేనున్నాను. అది వేసుకున్న చైన్స్ మీవే.